నార్మల్గా రావట్లేదు రా బాబు, కాలు నొప్పి. ఈ టెక్స్చర్ చూపించు ఒకసారి. ఈ పర్టికులర్ టాస్క్ మనకి ఇప్పుడు ఇంకా ఛాలెంజింగ్ అయింది. ఇట్స్ సాహో. వెళ్ళి ఆ సేల్స్ గైని బాబు రాజాసాబ్ అవుట్ఫిట్ ఇవ్వమ్మా అంటే ఇవ్వడు. వేర్ ఈస్ ద రాజాసాబ్ మ్యాన్? యూ వాంట్ టు కాపీ ఎల్లో షర్ట్ బట్ యూ వాంట్ ఇన్స్పైర్. హలో హలో, బండి కొంచెం మెల్లగా. వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వర్స్ మై గుడ్ లుకింగ్ అండ్ ఆసమ్ జెంటిల్మెన్, మై డియర్ పవర్ స్టార్ ఫ్యాన్స్, రెబల్ స్టార్ ఫ్యాన్స్, సూపర్ స్టార్ ఫ్యాన్స్, ఇంకెవరు ఫ్యాన్స్ ఉన్నారు అందరూ వెల్కమ్. చాలా రోజులైంది మనం అవుట్ఫిట్ హంట్ చేసి, అండ్ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ పర్టికులర్ అవుట్ఫిట్ హంట్. ఎందుకంటే మన రెబల్ స్టార్ ని ఇట్లాంటి యూనో బాడీ లాంగ్వేజ్ లో కానీ ఆ కైండ్ ఆఫ్ వాట్ డు యు కాల్ ఇట్, ద స్లాంగ్. మేడం ఏదో తాగిన మత్తులో కరిసేసినట్టున్నాను. మన బుజ్జిగాడు స్లాంగ్ గుర్తొచ్చింది నాకైతే ఆ ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ నచ్చింది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద హారర్ ఎలిమెంట్ యాజ్ వెల్. ఎలా ఉంటుందో చూడాలి. బట్ యు నో వాట్, అందరికి ఎస్పెషల్లీ మన ఫ్యాషన్ వర్క్ సబ్స్క్రైబర్స్ కి బాగా ఇంట్రెస్ట్ పుట్టించింది దట్ పర్టికులర్ స్టైలింగ్, అవునా కదా? సో టుడే ఈ రోజు రాజాసాబ్ అవుట్ఫిట్ హంట్ ఉండబోతుంది అనమాట. అసలు దాన్ని ఎలా స్టైల్ చేయబోతాను, ఎలాంటి షర్ట్ దొరుకుతుంది, ఎలాంటి ప్యాంట్ దొరుకుతుంది, ఐ హ్యావ్ నో ఐడియా. సో వీడియో లాస్ట్ దాకా చూసేయండి, ఇట్ విల్ బి వెరీ ఎక్సైటింగ్. లెట్స్ గో ఆన్ ద రోడ్. ఓకే గైస్, నాకు తెలుసు ఈ వీడియో కొంచెం లేట్గా చేస్తున్నాను. ఈ పాటకి చాలా మంది రికమెండ్ చేశారు, లింకులు ఇచ్చేసారు, యూనో. బట్ నేను ఎందుకు ఎంత టైం తీసుకున్నానంటే, బయటకు వచ్చి షూట్ చేసి చెప్పాలంటే నాకు కూడా ఒక షార్ట్ చేసేసి ఇది రిలీజ్ చేసేవచ్చు. బట్ ఒక ట్రూ ఎసెన్స్ అనేది వ్లాగ్ లోనే కనిపిస్తుంది. అవుట్ఫిట్ హంట్ అనేది ఇట్స్ మెంట్ ఫర్ ద వ్లాగ్ మ్యాన్. అందుకే నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. అండ్ ఇంకా మచ్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ వ్లాగ్. అండ్ నేను మీకు క్వశ్చన్ అడుగుతున్నా. నాకు తెలుసు ప్రభాస్ గారు వేసే ప్రతి మూవీలో అవుట్ఫిట్లు అన్ని చాలా బాగుంటాయి. ఓకే, లెట్ ఇట్ బి మిర్చి అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ అండ్ డార్లింగ్ అన్ని బాగుంటాయి. బట్ నేను క్వశ్చన్ అడుగుతా, వాట్ యూ థింక్ ద మోస్ట్ అండర్ రేటెడ్ అవుట్ఫిట్ ఆర్ ఎల్స్ మూవీ ఫ్యాషన్ పరంగా వెన్ ఇట్ కమ్స్ టు ప్రభాస్? మీరు కింద కామెంట్ చేయండి. వాట్ డూ ఐ థింక్? వినని అడిగితే ఇట్స్ సాహో. సాహోలో చాలా మంది మనం యూనో బికాస్ ఆఫ్ దట్ ఎక్స్ట్రా వెగాన్సా ఎఫెక్ట్స్ వల్ల మనం అవుట్ఫిట్ మీద పెద్దగా ఫోకస్ చేయం, కానీ ఈ క్లియర్లీ పుల్స్ ఆఫ్ సమ్ క్రేజీ స్టేట్మెంట్ పీసెస్. లెట్ ఇట్ బి ఫర్ సూట్స్ ఆర్ సమ్ చెక్ షర్ట్స్, కొన్ని హుడీస్. యా, బట్ వాట్ యూ థింక్ మోస్ట్ అండర్ రేటెడ్ ప్రభాస్ స్టైల్? కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు గైస్. ఈ అవుట్ఫిట్ బ్రేక్ డౌన్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రాజాసాబ్ అవుట్ఫిట్ కావాలి కదా అని చెప్పి వెళ్ళి ఆ సేల్స్ గైని బాబు రాజాసాబ్ అవుట్ఫిట్ ఇవ్వమ్మా అంటే ఇవ్వడు. వెనకాతలు ఉన్న ఆ అవుట్ఫిట్ సైన్స్ మనం అర్థం చేసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు తెలుసు ప్రభాస్ ఓవర్ సమ్ గుడ్ చెక్ షర్ట్స్. దాన్ని చాలా మంది చెక్ షర్ట్స్ అంటారు, కానీ దోస్ ఆర్ కాల్డ్ ఫ్లానల్స్. నువ్వు అక్కడ కొన్ని చెక్స్ చూసా, అందులో ఇఫ్ అట్ ఆల్ ఒక చెక్స్ లో 2 or 3 కలర్స్ ఉంటే వాటిని బఫేలో చెక్స్ ఆర్ బఫేలో ప్లేడ్ అంట. సో బయటకు వచ్చిన వెంటనే మీరు రాజాసాబ్ షర్ట్ అని అడగకుండా మాకు ఫ్లానల్ షర్ట్ చూపించండి, కొన్ని బఫేలో చెక్స్ ఉన్న షర్ట్స్ చూపించండి అని అడగాలి. నువ్వు ఇప్పుడు లెట్ స్టార్ట్ ద హంట్ ఫర్ దట్ పర్టికులర్ షర్ట్. లెట్స్ గో. అర్రే, ఇక్కడ సోల్ స్టోర్ ఉండేది సార్. ఈ పర్టికులర్ టాస్క్ మనకి ఇప్పుడు ఇంకా ఛాలెంజింగ్ అయింది, ఎందుకంటే మంచి చెక్ షర్ట్స్ ఉంటాయి సోల్ స్టోర్ లో. దిస్ ఈజ్ వాట్ ఐ కాల్ ఎ ఫ్లానల్ షర్ట్. చెప్పాలంటే సేమ్ ఇట్లాంటిదే. ఇక్కడ క్లిప్ వేస్తా చూడండి, ప్రభాస్ ఇక్కడ ఇలాంటి షర్ట్ వేసుకున్నారు. ఓకే, నైస్. యూస్టాలో ఉంది, ఇది దొరికింది, చూద్దాం. సో ఈ షర్ట్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ లో ఉంది, బట్ నాట్ ద సేమ్ షర్ట్. సో ఎల్లో షర్ట్ యాజ్ యూజువల్గా అలాగే ఉన్నా సరే, గ్రీన్ చెక్ షర్ట్ అదే డిజైన్ ఉంది, బట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్. యూ వాంట్ టు కాపీ ఎల్లో షర్ట్ బట్ యూ వాంట్ ఇన్స్పైర్ అయ్యి మన స్టైల్ మనం క్రియేట్ చేసుకుందాం అనుకుంటే మాత్రం దిస్ పర్టికులర్ గ్రీన్ షర్ట్. ఓకే, బట్ ఇంకా నాకు సాటిస్ఫాక్షన్ రాలేదు. లెట్స్ సీ. ఎస్పెషల్లీ మూవీలోనే ఇలాంటి మ్యూటెడ్ కలర్స్ మనకు కనిపించలేదు. వైబ్రెంట్ పాపీ కలర్స్ ఉన్నాయన్నమాట. కలర్ పాప్ అవుతుంది, ఇట్లాంటి సటిల్ లేవు. ఐ మీన్ లుక్స్ వెరీ లైట్, బట్ అక్కడ చాలా వైబ్రెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఒకసారి దగ్గరికి రా, ఈ టెక్స్చర్ గురించి ఒకసారి చూసారా గైస్? ఈ టెక్స్చర్ కోడ్రాయ్ టెక్స్చర్ అంట. నౌ ద ఐకానిక్ షర్ట్ బ్లాక్ అండ్ వైట్ చెక్స్ చూసారు కదా. వాట్ ఇఫ్ యూ వేర్ దిస్ పర్టికులర్ చెక్స్? అక్కడ వైట్ ఎమినెంట్గా ఉంది, ఇక్కడ బ్లాక్ ఎమినెంట్గా ఉంది. లోపల హెల్లీ టీ షర్ట్ హీ వోర్ బ్లాక్. వాట్ ఇఫ్ యూ వోర్ వైట్? మన స్టైల్లో చేసినట్టు ఉంటుంది అనమాట. సేమ్ ఇదే బ్లాక్ చెక్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకుందాం. కొరియన్ ప్యాంట్స్ అంటే ఇవేనా? నోప్ 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 నోప్. వేర్ ఈస్ ద రాజాసాబ్ మ్యాన్? ఐ నీడ్ రాజాసాబ్. యాజ్ ఇట్ ఈస్ ఆ షర్ట్ లాగా ఉంది కదా ఇది, బట్ ఇట్స్ అ షాకెట్, నాట్ అ షర్ట్. ఆ ఫ్లోర్ అది. దిస్ పర్టికులర్ షర్ట్ ఐ థింక్ ఐ ఫౌండ్ ఇట్ మ్యాన్. లాస్ట్ ఎక్కడ చూసినారా జాక్ అండ్ జోన్స్ లోకి వచ్చి పడుతున్నాను నేను. బట్ అన్ని కలర్స్ ఉన్నాయి. దట్ వైబ్, ప్రభాస్ వైబ్ ఉంది ఇందులో కదా. అన్ని కలర్స్ వీ హ్యావ్ పింక్, గ్రీన్, బ్లూ, వైట్.
షర్ట్ చాలా చూసాం, చాలా దగ్గర షర్ట్లు ఉన్నాయి, కానీ లోపల మనం వేసే హెన్లే టీ షర్ట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. చెక్ షర్ట్లు దొరికేస్తాయి, కానీ హెన్లే టీ షర్ట్స్ చాలా కష్టం. మంచి స్టేట్మెంట్ పీసెస్ దొరకడం కష్టం. అసలు ఓవరాల్ దీంట్లో ఇమాజిన్ ఒక నార్మల్ ప్లెయిన్ టీ షర్ట్ వేసుకొని క్రూనెక్ వేసుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుంది. అదే హెన్లే టీ షర్ట్ వేసుకుంటే ప్రభాస్ హైట్ కి నెక్స్ట్ లెవెల్ సూట్ అయింది. అదైతే హెన్లే టీ షర్ట్ అది కూడా కాంప్లిమెంట్ చేయాలి. ఆ చెక్ షర్ట్కి కాంప్లిమెంట్ చేయకపోతే అవుట్ ఆఫ్ ప్లేస్ ఉంటుంది. ఇమాజిన్ గ్రీన్ షర్ట్ తీసుకుని అనుకోండి, ఇందాక చూపించింది, దాని లోపల బ్లాక్ వేస్తే ఏం బాగుంటుంది. సో లుక్ ఎట్ ద చెక్స్. అన్ని కలర్స్ చెక్స్ ఉన్నాయి మనకి. ఐ మీన్ మొత్తం అంతా ఒక గ్యాలరీ ఉంది ఇక్కడ. చెక్స్ రాజా సాబ్ గ్యాలరీ ఉందన్నమాట. హెన్లేస్ కోసం అడుగుతున్నాం ప్రజెంట్లీ. ఓకే బా నార్మల్గా రావట్లేదు రా బాబు కాలు నొప్పులు. హీరోల కంటే వాళ్ళ స్టైలిస్టులు ఇస్తారు, కానీ మనం మాత్రం యూట్యూబ్ మందే, వీడియో మందే, మనమే కొనుక్కోవాలి, ఇవన్నీ మనమే ఎత్తుక్కోవాలి, మనమే తీర్చుకోవాలి. లోపల ఈ కలర్ హెన్లే టీ షర్ట్ మనం ట్రై చేస్తున్నాం. అసలు మనం ఎక్కడ ట్రైలర్లో అసలు చూడలేదు మీరు ఇలాంటిది. నేనే చూపిస్తా. హెన్లే టీ షర్ట్ వల్ల చెస్ట్ కానీ షోల్డర్ లైన్ కానీ నీట్గా ఎలివేట్ అవుతుంది. కానీ దీనిపైన లేరింగ్ వేసేస్తాం కదా. అసలు లేరింగ్ ఏ షర్ట్ వేస్తున్నాను చూడండి, బీరోల్స్ వస్తాయి. ఇప్పుడు చెక్ షర్ట్ షాప్ చేయబోతున్నాం. ఏంటని అనుకుంటున్నారా? చూపిస్తా రంగులు. ఐ మీన్ మీరు చూస్తారు కూడా, అదే తీసుకోండి. సో షర్ట్ షాప్ చేసా, టీ షర్ట్ షాప్ చేసా, ప్యాంట్ ఉంది, స్నీకర్స్ ఉన్నాయి. దాన్ని స్టైల్ చేసి మంచి బీరోల్స్ వేస్తా. హలో బండి కొంచెం మెల్లగా. So my dear boys and girls, that is the outfit for Raja Saab outfit hunt. డెఫినెట్లీ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియో షూట్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ మ్యాన్. బయటకు వచ్చి వీడియో కెమెరా మేనేజ్ చేసి, అవుట్ఫిట్ మేనేజ్ చేసి, బీరోల్స్ మేనేజ్ చేసి. సో లైక్ చేయండి అండ్ డూ లెట్ మీ నో ఎలా అనిపించింది అని చెప్పి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో లెట్స్ గెట్ డ్రెస్ కూడా అప్లోడ్ చేస్తా. సో మేక్ షూర్ టు కమ్ ఫాలో మీ ఓవర్ దేర్. అండ్ ఫైనల్ ఒకటే చెప్తా, ప్రభాస్ ఈజ్ దానివల్లే అవుట్ఫిట్ అంత అందం వస్తుంది. ప్రభాస్ ఈజ్ ని మనం మేనేజ్ చేయడం కష్టం, కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ ద పాయింట్. ఎంత మంచి బట్టలు వేసుకున్నా సరే బాడీ లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నాన్న. అండ్ బ్రాండ్స్ అయితే మాత్రం దిస్ ఈజ్ యూస్తా, దినిస్ లింగో, టోన్స్ కార్గోస్, దోస్ ఆర్ బూట్స్, కార్టల్ లండన్ అనుకుంటా. బట్ యా, యాజ్ ఐ వాస్ సేయింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ బాడీ లాంగ్వేజ్. దాన్ని మంచిగా ఈజీగా క్యారీ చేయండి. ఏ బట్టలైనా సరే సూట్ అయిపోతాయి. మీ స్కిన్ కలర్ కాదు, లేకపోతే మీ వాయిస్ కాదు, మీ క్యాస్ట్ కాదు, నథింగ్ డజంట్ మ్యాటర్స్. ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్. అది ఓన్లీ మంచి బాడీ లాంగ్వేజ్ వల్ల వస్తుంది. సో ఇఫ్ యూ అగ్రీ విత్ మీ, డెఫినెట్లీ మన వీడియోకి లైక్ చేయండి అండ్ డూ కామెంట్ ఎలా అనిపించిందో. అండ్ సబ్స్క్రైబ్ టు ద ఫ్యాషన్ వర్జ్ ఫర్ మోర్ ఆసమ్ వ్లాగ్స్ లైక్ దిస్. ఎలాంటి వ్లాగ్స్ ఫ్యాషన్లో మన ఛానల్లో మీరు చూస్తారు, ఇంకెక్కడ చూడరు. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకే, అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.